అంటే ఏదైనా సీన్ రీక్రియేట్ చేయగలరా ఇక్కడ? మీకేమైనా గుర్తుందా డైలాగ్స్ అట్లీస్ట్? అంటే మరి ఆ రేంజ్ డైలాగ్స్ కాకపోయినా యూజువల్లీ. నో హీ హ్యాస్ ఎ పోయం. మా మూవీ గురించి ఒక పోయం ఉంది. బట్ ఆవిడ సీన్ ఆడుతున్నారు కదా. నువ్వు పోయం చెప్పు పర్లేదు. పోయం చెప్పండి, ఇలా మీరు సీన్ ఆలోచించేదన్నా నాకైతే అసలు. ఓకే, సో అంటే మా సినిమాని ఒక కవిత్వంలో నేను రాసాను అనమాట. అది మా డైరెక్టర్ చూస్తే కరబట్టుకొని వస్తాడు, బట్ స్టిల్ ప్రమోషన్ కోసం ఏదైనా. మా చెల్లి పెళ్ళి వావా అనండి. మా చెల్లి పెళ్ళి, దానివల్లే వచ్చింది ఇదంతా లొల్లి. మా నాన్న ఉద్యోగం పోయి తిరిగాడు జాబ్ కోసం గల్లీ గల్లీ, నేనేమో నా బిజినెస్ పోయి ఏడ్చాను కుళ్ళి కుళ్ళి. మా తాత అప్పుడే బకెట్ తన్నేశాడు, వెళ్ళిపోతూ అన్నాడు నా అస్థికలు కలపండి గోవాకి వెళ్ళి. అస్థికలు గోవాలో కలపడం ఏంటి, దిస్ ఇస్ సో సిల్లీ. ఈ గోలంతా ఏంటో చూడాలంటే మీరు వీరాంజనేయ విహారయాత్ర చూస్తారు మళ్ళీ మళ్ళీ. క్లాప్స్. అంటే సినిమాలో ఉందా ఇది? ఇదంతగా సినిమా కాంటెక్స్టే. నేను సినిమాని ఇలా కట్టి చెప్పేసాను, అది ఎవరు డిస్ఫర్ చేసుకుంటే వాళ్ళు. సినిమాలో ఉందా ఇది మీరు చెప్పింది? లేదు, ఇది లేదు. బట్ మీరు సినిమా ₹1,00,00,000 పెట్టినా అనురాగ్ ఇలాంటి కుళ్ళు కవిత్వాలు నా దగ్గర వద్దు అని తీసేస్తాడు. సో మీది ఇప్పుడు నా టర్న్. యూ టెల్ మీ సీన్. అంటే మావి మేము ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాము మూవీలో. సో ఏదైనా నైస్ సీన్ లేదు. ఓకే, మేబీ దట్ కార్ సీన్. అదే రవిని చేసిన తర్వాత కష్టమేనా కొట్టేస్తావా? ఓకే, అసలు పిచ్చా నీకు? కార్ రైడ్ ఏంటి అసలు పిచ్చా నీకు? కొట్టేస్తావా? అవునే, వాడి ఫేస్ చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది, కొట్టాను. ఇప్పుడు ఏంటి నీకు పిచ్చా? నేను వాడితో ఉండాలి. ఇప్పుడు నీకు పెళ్ళి అవుతుంది కదా అని ఇప్పుడు ఒకలాగా రేపు ఒకలాగా బిహేవ్ చేయలేను, నా క్యారెక్టర్ ఇంతే. మై గాడ్, ఐమ్ డన్ విత్ యు. పిచ్చా ఏం చేస్తున్నావు? యాక్సిడెంట్ అయిపోయిందండి.